శ్రీలంకలో దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారణం ఎవరంటే రాజపక్సే కుటుంబమని 80%కి పైగా లంకేయులు అభిప్రాయపడుతున్నారు. దేశ అధ్యక్షుడు గోటబాయ, ప్రధానమంత్రి మహిందా రాజపక్సెపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాజపక్సే కుటుంబం రాజకీయ సన్యాసం చేయాలని 89% మంది ప్రజలు కోరుతున్నారు. 87% మంది అధ్యక్షుడు గోటబాయ రాజపక్సేను, 90% మేర ప్రధాని రాజపక్సేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 225 మంది ఉన్న ఎంపీల్లో సగం మందిని రాజీనామాకు పట్టుబడుతున్నారు. తాజాగా సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ఈ నివేదికలను వెల్లడించింది. పొరుగు దేశం శ్రీలంకలో దరిద్రం తాండవిస్తోంది. చేతిలో డబ్బున్నా తినడానికి తిండి లేని దైన్య స్థితి లంకేయులది. ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు పాలు కూడా తాగించలేక కన్నీటి పర్యంతమవుతున్న తల్లులను చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇంధన కొరత కారణంగా ప్రభుత్వం 15 గంటల పాటు కరెంటు కోతలు అమలవుతున్నాయి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మందుల నుంచి సిమెంట్ అన్నీ దిగుమతి చేసుకుంటున్న సింహాల దేశం మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవటంతో దేశంలో తీవ్ర ఇంధన కొరత నెలకొంది. నిత్యవసర సరుకుల ధరలు కొండెక్కాయి. 60 ఏళ్లుగా ఇలాంటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అడుక్కు తినాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రజలు వాపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితులపై ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు గోటాబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లంకలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంపై సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్ ప్రజా అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈ సర్వేలో శ్రీలంక అధ్యక్షుడు గోటాబాయ రాజపక్సే, ప్రధాని మహిందా రాజపక్సేతో పాటు మొత్తం రాజపక్సే కుటుంబంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి 10 మంది పౌరుల్లో 9 మంది ప్రధాని రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 89.6% మంది రాజపక్సే కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకోవాలని పట్టుబడుతున్నారు. 87.3% మంది గోటాబాయను అధ్యక్ష పదవికి, 89.7% మంది మహిందా రాజపక్సేను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 75% మంది అధ్యక్షుడి అధికారాలను తగ్గించాలని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది ఎంపీలున్నారు. వారిలో సగానికి పైగా రాజీనామా చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులందరి సంపదపై ఆడిట్ నిర్వహించాలని, అక్రమ సంపాదనను జప్తు చేయాలని 96.2% మంది కోరటం గమనార్హం. శ్రీలంకలో 88% మంది గ్యాస్, ఇంధనం, పాలతో పాటు నిత్యవసరాల కోసం క్యూలో నిలబడినట్టు సర్వేలో వెల్లడైంది. 4 ప్రధాన వర్గాల నుంచి 1200 మంది చొప్పున సర్వే చేసినట్టు సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్ తెలిపింది. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజా ఆగ్రహాన్ని తట్టుకోలేక ఇప్పటికే అధికార కూటమి నుంచి పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో రాజపక్స కుటుంబీకులు కూడా ఉన్నారు. ప్రధానిగా మహిందా రాజపక్సే, అధ్యక్షుడిగా గోటాబాయ రాజపక్సే కొనసాగుతున్నారు. వీరిరువురు రాజీనామా చేయాల్సిందే అంటూ ఆ దేశంలో ప్రజా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు గోటాబాయ రాజపక్సే తన సోదరుడైన మహిందా రాజపక్సేను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలంటూ సూచించినట్లు తెలిసిందే. పదవి నుంచి తప్పుకునేందుకు మహిందా ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలో అధ్యక్షుడు గోటాబాయ సమావేశమయ్యారు. ఏకాభిప్రాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టుకోవాలని విపక్ష పార్టీలకు సూచించారు. ప్రధాని మహిందాను తొలగించేందుకు గోటాబాయ అంగీకరించినట్టు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు.
225 మంది సభ్యులుండే శ్రీలంక పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటుకు 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఏకాభిప్రాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రధాని మహింద రాజపక్సే పదవి నుంచి వైదొలగాలని అధికార కూటమిలోని అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది. దీంతో మహింద రాజపక్సే పదవి నుంచి తప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మహింద పదవిని వీడితే శ్రీలంక ప్రభుత్వంలో రాజపక్సే కుటుంబంలో అధ్యక్షుడు గొటాబాయ మినహా మొత్తం దూరమైనట్టే. దీంతో 20 ఏళ్ల కుటుంబ ఆధిపత్యానికి తెరపడినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానిగా మైత్రిపాల సిరిసేన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలంకలో ప్రజలపై మరోసారి అధిక ధరల పిడుగు పడింది. 60 రకాల ఔషధాల ధరలను 40 నుంచి 60% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఔషధాల్లో ప్రధానంగా హృద్రోగులు, మధుమేహంతో బాధపడుతున్న వారు వినియోగించే మందులు, యాంటీబయోటిక్స్, నొప్పి నివారణ మాత్రలు ఉన్నాయి. ఇప్పటికే కరెంటు కోతలు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక వాసులు తాజా ఔషధ ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి.